సమర్పిస్తున్నవారు టెక్నో పెయింట్స్, వాసవి గ్రూప్, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, పౌలోమి ఎస్టేట్స్, ప్రణవ గ్రూప్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్, జేఎస్ఆర్ గ్రూప్, సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్, సూర్య ఇంటర్నేషనల్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో, రియాలిటీ సెక్టార్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సోషల్ మీడియా రియల్ సిటీకి స్వాగతం సుస్వాగతం. గణతంత్ర దినోత్సవ వేడుకలను యావత్ భారతదేశం ఘనంగా జరుపుకుంటోంది. ఈస్ట్ ఆర్ వెస్ట్, ఇండియా ఇస్ ద బెస్ట్ అనేలా మన గణతంత్ర స్ఫూర్తిని అంతర్జాతీయంగా చాటి చెప్పే విధంగా వేడుకలు నిర్వహిస్తోన్న ఈ తరుణాన సోషల్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తోంది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో రియాలిటీ మార్కెట్లలో మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ కనిపిస్తోంది. ఇక మీ ఇంటిలిపాదికి నచ్చే డ్రీమ్ హౌస్ కొనాలని అనుకున్నా, ఫ్యూచర్ ఓరియంటేషన్ తో రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నా ఇది సరైన సమయం. ఇక ఈ విషయంలో మీకు మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది మీ సోషల్ మీడియా రియల్ సిటీ. మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్న కొత్త ప్రాజెక్ట్స్ ఏవి, బెస్ట్ ఆఫర్లు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆన్లైన్ లో వెతకడం మామూలే. గూగుల్ చేస్తే కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, కానీ అదంతా జెన్యూనేనా కన్ఫర్మ్ గా చెప్పడం చాలా కష్టం. అదే రియాలిటీ రంగానికి సంబంధించి ఇంకా కష్టం. ఇక దీనికి చక్కటి తరుణోపాయం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టు విశేషాలతో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్ లో ఉంచుతోంది. www.naredcotelangana.com ఈ వెబ్సైట్ సందర్శిస్తే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇట్టే తెలిసిపోతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ సర్కారు అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రీసెంట్ గా సింగపూర్ దావోస్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు వెళ్లారు. దావోస్ పర్యటనలో తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం రియల్ ఎస్టేట్ రంగానికి శుభ పరిణామం అని పలువురు రియాలిటీ ప్రముఖులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ దావోస్ పర్యటన సూపర్ సక్సెస్ అయింది. ప్రపంచ ఆర్థిక వేదికపై పెట్టుబడులు వెల్లువెత్తాయి. 16 సంస్థలతో ఒప్పందాలు చేసుకోగా 1,78,950 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ కొత్త ఒప్పందాలతో సుమారు 50,000 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. దావోస్ పర్యటనలో తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం రియల్ ఎస్టేట్ రంగానికి ఉజ్వల భవిష్యత్తును అందిస్తుందని పలువురు నిర్మాణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. రీసెంట్ ట్రిప్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు టు దావోస్ చాలా సక్సెస్ఫుల్ ట్రిప్ అని చెప్పొచ్చు. ఇది పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ ఎంఓయూ చేసుకోవడము, నియర్లీ 1,80,000 crores ఎంఓయూ చేసుకోవడం అనేది మన హిస్టరీలోనే ది బిగ్గెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. ఇట్ షోస్ ది క్రెడిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్, కాన్ఫిడెన్స్ ఇన్ ది గవర్నమెంట్ అండ్ ఆల్సో ద వే హైదరాబాద్ బ్రాండ్ ఇదే. అండ్ రీసెంట్ మన రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ కూడా మనకు సహకరించి చెప్పొచ్చు. చాలా వరకు ఆ రంగంలో కూడా పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఏదైతే సస్టైనబిలిటీ ఏ రాష్ట్రమో ఏ సిటీ అయితే మెయింటైన్ చేస్తుందో ఆ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఫ్యూచర్ లో పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉంది. సీఎం గారు అంటున్నారు తెలంగాణ మీన్స్ బిజినెస్ అంటున్నారు. తెలంగాణ మీన్స్ గ్రీన్. గ్రీన్ మేక్స్ సెన్స్, గ్రీన్ మేక్స్ బిజినెస్. సీఎం గారు ఆ డైరెక్షన్ లో పోతున్నారు కాబట్టి మాకు కూడా చాలా సంతోషము. విల్ బి డెఫినెట్లీ ఐజీబీసీ విల్ బి పార్ట్ ఆఫ్ దట్ ఎంటైర్ గ్రోత్ స్టోరీ ఆఫ్ ది ఫ్యూచర్ సిటీ. ఇటీవల జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ లో మన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పార్టిసిపేట్ చేశారు. 2 రాష్ట్రాలకు ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నారు, ఎన్నో ఎంఓఎస్ సైన్ అయినాయి. ఎస్పెషల్లీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 1,78,000 కోట్ల ఎంఓయూ సైన్ చేశారు. ఇది చాలా శుభ పరిణామం. సో ఇవన్నీ వస్తే దాదాపు 50,000 ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నారు. సో రియల్ ఎస్టేట్ కి ఇది మంచి బూమ్. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా డ్రోన్ సిటీ అంటున్నారు, ఏఐ యూనివర్సిటీ అంటున్నారు, రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ కూడా రాబోతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ బాగుంటుందని ఆశిస్తున్నాను. ముఖ్యమంత్రి దావోస్ పర్యటనతో రియాలిటీ సెక్టార్ ను వస్తోన్న పాజిటివ్ బస్ పై క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్.
జనవరి 26 75వ సంవత్సరం ముగించుకొని 76వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా క్రెడా హైదరాబాద్ తరపున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం కొత్త శుభారంభాలతో మొదలైందనే చెప్పొచ్చు. ముఖ్యంగా సింగపూర్ మరియు దావోస్ పర్యటనని విజయవంతంగా ముగించుకొని వచ్చిన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ డి శ్రీధర్ బాబు గారికి క్రెడా హైదరాబాద్ తరపున శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకనంటే ఈ పర్టికులర్ విజిట్కి వచ్చినంత వరకు చెప్పాలంటే ఒక మైల్ స్టోన్ రీచ్ అయిందని చెప్పవచ్చు అనమాట. 1,78,950 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ రావడం అనేది ఇట్స్ ఏ రియల్లీ బిగ్ ఫిగర్. దాంతో పాటుగా చెప్పాలంటే ఒక 49,550 ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ గేమ్ చేంజర్ అనమాట. రాబోయే కాలంలో ఒక హైదరాబాద్ అనేదే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా మంచి పరిణామం అని చెప్పొచ్చు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఒకటి 60,000 కోట్ల పైచులకు, తర్వాత సన్ పెట్రోకెమికల్స్ నుంచి 45,500 కోట్లు, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ వచ్చేసి 15,000, తర్వాత మన లోకల్ సంస్థ మెగా ఇంజనీరింగ్ వైపు నుంచి కూడా ఒక 15,000 కోట్లు, కంట్రోల్ లెస్ డేటా సెంటర్ నుంచి కూడా ఒక 10,000 కోట్లు, సిఫీ టెక్నాలజీస్ నుంచి ఒక 10,000 కోట్ల పెట్టుబడి. అంటే ఓవరాల్ గా ఒక 4-5 కంపెనీల నుంచి 1,50,000 కోట్ల పైచీలకు పెట్టుబడులు రావడం అనేది చాలా మంచి పరిణామం అని చెప్పొచ్చు. ముఖ్యంగా నిర్మాణ రంగానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ముఖ్యమంత్రి గారి విజన్ 2050ని తెలంగాణ రైజింగ్ అనే స్లోగన్ తోటి తను ఈ పర్టికులర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో విజయవంతంగా చేసినారని చెప్పొచ్చు. అందుకోసం మళ్ళీ ఒకసారి క్రెడా హైదరాబాద్ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అఫోర్డబుల్ ప్రైసింగ్ లో ఆశ్చర్యపరిచే ఫెసిలిటీస్ తో కస్టమర్లకు అంతులేని సంతోషాన్ని కానుకగా ఇస్తోన్న ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రతి ప్రాజెక్టును అత్యంత నైపుణ్యంతో నిర్మిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ ను క్రియేట్ చేసుకుంది. కమిటెడ్ టైంలో ఇండస్ట్రీ బెస్ట్ స్టాండర్డ్స్ తో ప్రాజెక్టులను పూర్తి చేయడం గిరిధారి విజయ రహస్యం. సిటీలో మరెవరికి సాధ్యం కాదనిపించేంత గ్రాండ్ అండ్ మార్వెలస్ గా గిరిధారి సంస్థ డెవలప్ చేసిన అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. హైదరాబాద్ సిటీలో బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉన్న రాజేంద్ర నగర్ వద్ద ORR ఎగ్జిట్ నెంబర్ 17 and 18 లకు అతి సమీపంలో ఉన్న ది బెస్ట్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. హ్యాపీ లివింగ్ కు ఎంత మాత్రం వెయిట్ చేయాల్సిన పనే లేదు, ఎందుకంటే ప్రాస్పెరా కౌంటీ రెడీ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్ లో ఉంది. సో ఇక్కడ ఉన్న 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ చూస్తే రెప్ప వేయటం మర్చిపోతామంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. హలో అండి అందరికీ. సో గిరిధారి కన్స్ట్రక్షన్స్ అనగానే హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీ లైఫ్ స్టైల్ని తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా పరిచయం చేస్తున్నారు. సో మనందరికీ సుపరిచితులే ఆయన గిరిధారి కన్స్ట్రక్షన్స్ MD రఘుపతి రెడ్డి గారు మనతో ఉన్నారండి. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో. హౌ యూ సార్? ఫైన్. దావోస్ టూర్లో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు విజిట్ చేసి అండ్ అలాగే మనకి అరౌండ్ 50,000 జాబ్ ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి. సో ఇది చాలా పాజిటివ్ నోట్ కదా. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ముందుగా దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76 సంవత్సరాల గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న భారతదేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్తా ఉన్నా. అదేవిధంగా గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సక్సెస్ఫుల్గా దావోస్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం జరిగింది. ఇట్స్ బిగ్ నంబర్. బై దాంతో మంచి ఎంప్లాయ్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి భారతదేశంలో కాదు వరల్డ్ని ది బెస్ట్ హైదరాబాద్ కాబోతుందని నేను ఇంతకు మొదలు చెప్పడం జరిగింది. హైదరాబాద్ అనేది ఈ గ్రోత్ను ఎవరు కూడా ఆపలేరు. బిజినెస్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు అవుటర్స్ కూడా ఏం చూస్తారంటే ఫస్ట్ ప్లేస్ అండ్ తర్వాత లా అండ్ ఆర్డర్, తర్వాత మన యాక్ట్ చేసే సిస్టమ్, అంటే మెయిన్ ఏంటంటే మన పొలిటికల్ సిస్టమ్. కంఫర్టబుల్ ఎవరైతే ఉంటారో సింగిల్ విండో పర్మిషన్లు ఇచ్చి వాళ్ళకి కంఫర్టబుల్గా మనం ఎప్పుడైతే గవర్నమెంట్ అండగా ఉంటుందో ప్రతి ఒక్కరు వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రెడీ ఉంటారు. ప్రతి గవర్నమెంట్, ప్రీవియస్ గవర్నమెంట్ అండ్ ప్రజెంట్ గవర్నమెంట్, 2 గవర్నమెంట్స్ ఆల్సో బెటర్ వర్క్ చేస్తున్నాయి కాబట్టి, అంటే పోటీలు పడి డెవలప్ చేయాలని ప్రతి ఒక్కరు కంకణబద్దులై పనిచేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ఎవరు కూడా ఆపలేరు. కమింగ్ టు ద ప్రాజెక్ట్స్, ఇప్పుడు కిస్మత్పూర్లో ప్రాస్పెరా కౌంటీ హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉంది కదా. సో ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కొన్ని చెప్పండి. కిస్మత్పూర్లో హైదరాబాద్ #1 విల్లా ప్రాజెక్ట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. నేను ఏదైతే కలగనను 100% అదే లెవెల్ ఆ ప్రాజెక్ట్ రావడం జరిగింది. ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం ప్రాజెక్ట్. హ్యాండ్ ఓవర్ కూడా చేస్తున్నాం. ఇంటీరియర్ కూడా చేసుకుంటూ ఉన్నారు కస్టమర్లు. ఇట్స్ అ బ్యూటిఫుల్, నా డ్రీమ్ ప్రాజెక్ట్. 100% హైదరాబాద్లో ది బెస్ట్ ప్రాజెక్ట్ కావాలని నా కోరిక. ఆ రకంగానే దాన్ని తీర్చిదిద్దాం. 100% ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా
అవుట్డోర్ కానీ ఇండోర్ కానీ ఎవ్రీథింగ్ వన్స్ గేటెడ్ కమ్యూనిటీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇట్స్ 5 స్టార్ లగ్జరీ లెవెల్ వచ్చేటట్టు తీర్చిదిద్దుతా ఉన్నాం. కస్టమర్ మోర్ హ్యాపీ. చక్కటి కనెక్టివిటీతో అఫోర్డబుల్ ప్రైసింగ్ లో ఉండే ప్రాపర్టీలు అంటే రేపటి ఆపర్చునిటీని ఇవాళే సొంతం చేసుకోవటమే. హైదరాబాద్ సిటీ నుంచి ఉండే అన్ని ప్రధాన హైవేలపై డెవలప్మెంట్ జెట్ స్పీడ్ తో ఉంది. హైవేను ఆనుకొని ఉండే ప్రతి ప్రాపర్టీకి తక్కువ టైంలో ఎక్కువ ప్రాఫిట్ వస్తోంది. సో కస్టమర్ల చాయిస్ కు తగ్గట్టు అన్ని హైవేలపై ఇప్పటికే ఉన్న టాప్ క్లాస్ ప్రాజెక్టులతో పాటు కొత్తగా మరిన్ని ప్రాజెక్టులు ప్లాన్ చేస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్. కాలుష్యానికి దూరంగా హ్యాపీ అండ్ పీస్ఫుల్ లివింగ్ కు హైదరాబాద్ సిటీ ఈస్ట్ సైడ్ వరంగల్ హైవే అన్ని విధాలా సూట్ అవుతోంది. ఇక అందుకే ఈ ప్రాంతంలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. రీజనల్ రింగ్ రోడ్డు రాకతో హైదరాబాద్ వరంగల్ సిటీల సరిహద్దుల మధ్య దూరం, ట్రావెలింగ్ టైం మరింత తగ్గిపోనుంది. ఇక ఈ గ్రోత్ ను ముందే అంచనా చేసిన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఈ రెండు సిటీల మధ్య హైవేకు సమీపంలో మోస్ట్ అట్రాక్టివ్ గా నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. హాయ్ ఎవరీవన్, ప్రెసెంట్ మనతో ఉన్నారు జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సిఎండి డాక్టర్ జడపల్లి నారాయణ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్. హాయ్ సార్, ఇప్పుడు మీరు 2 decades-గా రియల్ ఎస్టేట్లో ఉన్నారు కదా, సో మీరు కస్టమర్లకి ఇచ్చే సలహాలు ఏంటి? నేను చెప్తున్నాను కస్టమర్లకి, ఏ హైవేలో అయితే పొల్యూషన్ తక్కువ ఉందో, పొల్యూషన్ ఇండస్ట్రీస్ తక్కువ ఉన్నాయో, ట్రాఫిక్ తక్కువ ఉందో, రేట్లు తక్కువ ఉన్నాయో ఆ హైవేని సెలెక్ట్ చేసుకోండి. హైదరాబాద్ ఎటువైపు వెళ్ళినా కూడా గ్రోత్ అవుతుంది. కొంతమంది కొన్ని హైవేలో బాగుందని చెప్తున్నారు, వెస్ట్లో చాలా బాగుంటుంది, సౌత్లో చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. డెఫినెట్గా వెస్ట్లో బాగుంది, సౌత్లో బాగుంది, అలానే ఈస్ట్లో కూడా బాగుంది, నార్త్లో కూడా బాగుంది. కొన్ని చోట్ల రేట్లు తక్కువ ఉన్నాయి, కొన్ని చోట్ల రేట్లు ఎక్కువ ఉన్నాయి. నా సెలక్షన్ మేజర్గా నేను ఎక్కువ ఈస్ట్ హైదరాబాద్లో ఎందుకు చూశాను అంటే, నా టార్గెట్ ఆడియన్స్ ఎవరంటే నాకు మిడిల్, అప్పర్ మిడిల్, లోవర్ మిడిల్, వీళ్ళ కోసమే నేను తయారు చేసిన వెంచర్ సెగ్మెంట్ ఏంటంటే ఈస్ట్ హైదరాబాద్. ఈ ఈస్ట్ హైదరాబాద్లో మీకు నాగార్జున సాగర్ హైవే కావచ్చు, హైదరాబాద్ టు అమరావతి విజయవాడ హైవే కావచ్చు, వరంగల్ హైవే కావచ్చు, కరీంనగర్ హైవే కావచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటిలో మా వెంచర్స్ ఉన్నాయి. అక్కడ ఏంటంటే మెయిన్గా వాటర్ ప్రాబ్లం లేదు, పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ ప్రాబ్లమ్స్ అక్కడ లేవు. రైల్వేస్ బాగున్నాయి, రోడ్వేస్ బాగున్నాయి, ట్రై సిటీస్ ఉన్నాయి, ట్విన్ సిటీస్ మధ్యలో ఉన్నాయి. యాదాద్రి పిలిగ్రిమ్ హబ్ కాబోతుంది, సిటీలో కలిసిపోయింది. కలుషితమైన నీరు కానీ కలుషితమైన వాతావరణం అక్కడ లేదు. దట్ రేట్ కంపారిటివ్లీ అదర్ వెంచర్స్ ఈస్ట్ హైదరాబాద్లో కొంచెం తక్కువగా ఉండటం మాత్రమే. సో అందుకనే అక్కడ అన్ని 100 ఎకరాలు మేము చేయగలిగాం, నెంబర్ ఆఫ్ వెంచర్స్ మేము చేయగలిగాం. ఇంకా వరంగల్ హైవేకే ఎందుకు ప్రియారిటీ ఇవ్వాలి అంటే అక్కడ వాటర్ ప్రాబ్లం లేదు, రైల్వేస్ ఉంది, రోడ్వేస్ ఉంది. సో అవన్నీ కూడా మీరు విజిట్ చేయండి. గ్రీనరీ ఎలా ఉంటుందో, వెంచర్లో మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో, సెక్యూరిటీ ఎలా ఉంటుందో, నైట్లో ఎలక్ట్రిసిటీ ఎలా ఉంటుందో, ట్రాన్స్పోర్టేషన్ పక్కన ఉందా లేదా, ఇవన్నీ గమనించి తీసుకుంటే మంచిది. ప్రైమ్ లొకేషన్స్ లో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ప్రాజెక్టులు డిజైన్ చేస్తూ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ నిర్మాణంలో కస్టమర్ల మదిలో ఎప్పటికీ నిలిచిపోయేంత ఆధారాభిమానాలు సంపాదించుకుంటున్న సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. అన్ని అంశాల్లో ది బెస్ట్ గా నిలుస్తూ ఎన్నో ప్రాజెక్టులను చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన ఘనత నిఖిలా సంస్థది. ఉత్తమ విలువలతో లగ్జరీ లివింగ్ లో ది బెస్ట్ అనిపించే ప్రాజెక్టులతో అఖిల ప్రజానికం ప్రశంసలు అందుకుంటోంది. భాగ్యనగరంలో ప్రజెంట్ అందరి భాగ్యాన్ని మార్చేస్తోన్న ఏరియా ఏదంటే అది మోకిల. మోకిలాలో నిఖిలా సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టులకు ఎంత గుర్తింపు వచ్చిందంటే, మోకిలా అంటే నిఖిలా అని పేరు వచ్చే అంతగా ఇక్కడ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ లేటెస్ట్ మార్వెలస్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాకుల్లో 19 ఫ్లోర్లతో రాయల్ పెవిలియన్ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. త్వరలో హ్యాండ్ ఓవర్ చేయడానికి నిఖిలా సంస్థ రెడీ అవుతోంది. ఇవాటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అధినేత శ్రీనివాస్ గారు. హాయ్ శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? రాయల్ పెవిలియన్ ఇంత మంచి సక్సెస్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటి సార్? అంటే జనరల్ గా మనం అందరం కూడా ఇయర్ బై ఇయర్ ఏజ్ పెరుగుతూ ఉంటది, అలాగే సంపాదన పెరుగుతూ ఉంటది. అంటే గ్రోత్ కావాలని ప్రతి ఒక్క మానవుడు కోరుకుంటాడు. బట్ ఎన్సిడి ఈస్ లుకింగ్ ఎట్ నాట్ గ్రోత్, వీఆర్ లుకింగ్ ఎట్ సక్సెస్. సక్సెస్ అంటే గ్రోత్ తో పాటు మనం లాయల్ గా, ఎథికల్ గా, హ్యుమానిటికల్ గా బిల్డింగ్స్ కట్టి డెలివరీ చేయాలనేది ఎన్సిడి యొక్క ముఖ్య ఉద్దేశం.
రాయల్ పెవిలియన్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా క్లబ్ హౌస్ గురించి మాత్రం చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. వాట్ ఈస్ ద వెరీ స్పెషల్ థింగ్ అబౌట్ ద క్లబ్ హౌస్? మంచి పాయింట్ రేస్ చేశారు మృదుల గారు. మనం రాయల్ పెవిలియన్ కి నేమ్ కి తగ్గట్టుగా ఒక 2 క్లబ్ హౌస్ డిజైన్ చేయడం జరిగింది. ట్విన్ క్లబ్ హౌస్ కమ్యూనిటీ అనమాట ఇది. ఈ 2 క్లబ్ హౌస్ లో కూడా 2 స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. 2 స్విమ్మింగ్ పూల్స్ తో పాటు టెర్రస్ మీద 2 కాఫీ షాపులు ఉంటాయి. అలాగే దాని మీద మూవీ ప్లే చేయడానికి కానీ లేదా ఏదైనా ప్రజెంటేషన్ కానీ మనం స్క్రీన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే పైనుంచి ఒక్కొక్క ఫ్లోర్ కిందకు వస్తే మనం ఏసీ జిమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మల్టీపర్పస్ హాల్స్ 2 క్లబ్ హౌస్ లో కూడా 3 మల్టీపర్పస్ హాల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే చిల్డ్రన్ ప్లే ఏరియా రెండింటిలో కూడా ఇండోర్ చిల్డ్రన్ ప్లే ఏరియా, అలాగే గృహిణికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు కిట్టి పార్టీ ఏరియాలు కానివ్వండి, క్రచ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం 2 క్లబ్ హౌస్ లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మరి మన పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ ఉంటారు, తల్లిదండ్రులు అత్తమామలు ఉంటారు, వీరందరికి కూడా మనం ఒక ప్లే ఏరియా అలాగే యాక్టివిటీ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది 2 క్లబ్ హౌస్ లో కూడా. వీటితో పాటు కింద సూపర్ మార్కెట్, బ్యాంకు, స్పా అండ్ అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేశాం క్లబ్ హౌస్ లో. జనరల్ గా 40 feet యావరేజ్ క్లబ్ హౌస్ ఇస్తారు ఒక ఫ్లాట్ కి. సో మనము దగ్గర 100 square feet క్లబ్ హౌస్ ఏరియాని ఓవరాల్ గా ఒక్కొక్క ఫ్లాట్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే బోత్ ద క్లబ్ హౌసెస్ ఆర్ గివింగ్ వెరీ గుడ్ లావిష్ ఫెసిలిటీస్ టు ద రెసిడెంట్స్. కస్టమర్లు నచ్చేలా, అందరూ మెచ్చేలా, నాణ్యత నవ్యతతో అత్యుత్తమ స్థాయి ప్రాజెక్టులు డెవలప్ చేయటం, వాటిని చెప్పిన టైంకి కమిట్మెంట్ తో కంప్లీట్ చేసే సంస్థల్లో అగ్రస్థానం వాసవి గ్రూప్ దే. దాదాపు 3 దశాబ్దాలుగా రెసిడెన్షియల్, కమర్షియల్, రీటైల్, ఐటీ స్పేసెస్ లో ఎన్నో సక్సెస్ఫుల్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసి సౌత్ ఇండియాలో ది బెస్ట్ ఆర్గనైజేషన్ గా పేరు సంపాదించుకుంది వాసవి. కస్టమర్ల ఆకాంక్షలకు తగ్గట్టు సరికొత్త ప్రాజెక్టులు డిజైన్ చేస్తుండటం వాసవి సంస్థ కస్టమర్ ఫాలోయింగ్ ను పెంచుతోంది. ఇక రాబోయే 5 ఏళ్లలో మరో 25,000 ప్లాట్లు, విల్లాలు, కమర్షియల్ ప్రాపర్టీలు హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్లానింగ్ చేస్తోన్న ఏకైక సంస్థ వాసవి గ్రూపే. వాసవి గ్రూప్ లాస్ట్ 30 yearsలో మేము హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అయి ఉన్నామండి. దాదాపుగా ఒక 25,000 కస్టమర్స్కు డెలివరీస్ కంప్లీట్ చేశాము. అండ్ రాబోయే 5 yearsలో ఇంకో 25,000 అపార్ట్మెంట్స్ డెలివరీకి ఉంది. వాసవి మెట్రోపోలిస్ అనే ఒక ప్రాజెక్టు మన నాగోల్ మెట్రో స్టేషన్కు అతి సమీపంలో ఉంటుంది. ఇంకొక ప్రాజెక్టు వాసవి నందనం అని సుచిత్ర సర్కిల్ దగ్గర. ఈ క్వార్టర్లో మెట్రోపోలిస్ అండ్ 2025 మే వరకు నందనం కూడా ఈ 2 ప్రాజెక్ట్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మా వాసవి గ్రూప్ యూఎస్పీ వచ్చి లొకేషన్ అండి. లొకేషనే మెయిన్ మాకు అడ్వాంటేజ్. జనరలీ వెనెవర్ వి ఫైనలైజ్, ఎప్పుడన్నా ఒక ప్రాపర్టీ మేము మా చైర్మన్ గారు ఫైనలైజ్ చేసేటప్పుడు చూసేది 3 అంశాలు ఉంటాయండి. ఈ 3 అంశాలు ఏంటంటే లొకేషన్, లొకేషన్, లొకేషనే. కన్స్ట్రక్షన్ పరంగా అందరు కూడా క్వాలిటీ స్టాండర్డ్స్ మీట్ అయ్యే, రేరా గైడ్ లైన్స్ మీట్ అయ్యే చేయవలసి వస్తుంది. సో దాంతోపాటు కొన్ని ప్రత్యేకంగా ఈ ఫెసిలిటీస్ అని అటువంటివన్నీ మనం పెడుతున్నాం. వేరే బిల్డర్స్ ఒకవేళ వాళ్ళకు మాకు తేడా ఏంటి అంటే కనుక మా అన్ని ప్రాజెక్ట్స్ కూడా వెరీ 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 ప్రైమ్ లొకేషన్లో ఉంటాయండి. అదే మాకున్న హైయెస్ట్ అడ్వాంటేజ్, బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మా సంస్థ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ మీరు చూస్తే కనుక పర్ క్యాపిటల్ ఇన్కమ్ వైజ్ వీఆర్ ద రిచెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. అండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ గ్రోత్కు సహకరిస్తూ ఎన్నో పాజిటివ్ అవుట్కమ్స్, డిసిషన్స్ తీసుకోవడం జరిగింది. దీంతో మార్కెట్లో ఒక కొత్త ఉత్సాహం నెలకొందండి. ఈరోజు ఒక ప్రగతి వైపుకు, ఒక ప్రోగ్రెస్ వైపుకు, స్టెబిలైజ్డ్ సబ్జెక్ట్ మార్కెట్ కండిషన్స్ తోటి ఈరోజు మనము రియల్ ఎస్టేట్ రాబోయే రోజుల్లో ట్రెజెక్టరీ గ్రోత్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. టువర్డ్స్ సౌత్ ఆఫ్ హైదరాబాద్ కూడా మార్కెట్ చాలా పికప్ అయ్యే అవకాశం ఉందండి. వాట్ వీ కెన్ ఓవర్సీస్ సౌత్ ఈస్ ద న్యూ వెస్ట్ అంటున్నారు. అలాగే మీరు ఈస్ట్ హైదరాబాద్లో కూడా చూస్తే కనుక అనూహ్యమైన రీతిలో డెవలప్మెంట్స్ వచ్చాయి. మెట్రో ఎక్స్టెన్షన్ కావచ్చు. ఈ మెట్రో ఎక్స్టెన్షన్ తోటి ఏదైతే లింక్ ఉందో నాగోల్ టు ఎల్బీ నగర్ అనే లింక్ ఎస్టాబ్లిష్ అవుతే చాలా కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా కనెక్టివిటీ ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఆర్ఆర్ఆర్ కూడా ప్రపోజ్ చేసి దానికి ల్యాండ్ అక్విజిషన్కు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మంచి శుభ పరిణామాలు. మార్కెట్ కండిషన్స్ చూస్తే కనుక మీరు రాబోయే నెక్స్ట్ 1 yearలో ప్రాపర్టీ ప్రైజెస్లో 20% అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ బడ్జెట్కు తగ్గట్టుగా మీ సొంతింటి కలను నిజం చేసుకోండి. ఇప్పుడున్నది న్యూ ఏజ్ జనరేషన్. ప్రతిదీ కొత్తగా ఇంకా ట్రెండింగ్గా ఉండాలని కోరుకుంటోంది. తమ కలల గృహం విషయంలో అల్ట్రా మోడర్న్ జనరేషన్ చాలా పర్టికులర్గా ఉంటున్నారు. తమ డ్రీమ్ హౌస్ను కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండాలని కోరుకుంటున్నారు. అదే టైంలో పచ్చటి పరిసరాలకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కస్టమర్ల అభిరుచులకు అద్దం పట్టేలా
అద్భుతమైన ప్రాజెక్టులు డిజైన్ చేసి రియల్ ఎస్టేట్ సంస్థగా గుర్తింపు పొందుతోంది ప్రణవ గ్రూప్. ప్రణవ సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ సెన్సేషన్ ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ ప్రణవ 1. నేచర్ ఫ్రెండ్లీగా ఉంటూ హైరైజ్ లైఫ్ స్టైల్ కోరుకునే వారికి అన్ని విధాలుగా సూట్ అయ్యే యూనిక్ ప్రాజెక్ట్ ఇది. Sir, coming to sustainability, how One Hyderabad is sustainable? Definitely, Pranava takes utmost care in terms of protecting the nature and also taking the sustainable steps. Okay. So, in that direction, we're really proud to say that our residential project is One Hyderabad residential project is a platinum certified, pre-certified this one, and our commercial office space is the IGBC gold certified. Okay. So, we take utmost care in terms of selection of various types of materials and the way of execution of the project and processing the waste materials, etc. We take utmost care, and we really happy to say that we are able to achieve those IGBC Platinum and IGBC Gold rated certifications. అందమైన సరౌండింగ్స్, హెల్దీ లివింగ్ అట్మాస్ఫియర్, ఈ రెండింటి పర్ఫెక్ట్ బ్లెండ్గా ఓ మెజెస్టిక్ లైఫ్ను ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ప్రణవ SLR గ్రీన్ విచ్ మీకు స్వాగతం పలుకుతోంది. సిటీ నడిబొడ్డున రాజేంద్ర నగర్ ఉప్పరపల్లి వద్ద PV ఎక్స్ప్రెస్ హైవేను ఆనుకొని ఈ ప్రాజెక్ట్ను డెవలప్ చేస్తోంది. సార్, ప్రణవ గ్రూప్ నుంచి విల్లా ప్రాజెక్ట్ వస్తుంది కదా, గ్రీన్ విచ్ అనే ప్రాజెక్ట్, దాని ప్రోగ్రెస్ ఏంటి? Pranava's SLR Greenwich project at Attapur. This is a very great location. Greenwich Villa project is really having a very unique experience to our customers. We are coming up with a resort villa kind of experience we're trying to give it to. The kind of a landscape what we have it, and also the kind of roads and all the amenities, definitely 5-star rated. And the clubhouse what we are going to bring to our customers will be amazing. Almost 90 plus villas structure is done, and finishes are going on, and we see a good demand even from the NRIs. So means I believe it's really a great place for to invest, and also who wants to really have a nice villa experience to stay. Definitely it is a brilliant place to choose from. We at Pranava Group are immensely proud to congratulate the Government of Telangana under the visionary leadership of Chief Minister Mr. Revanth Reddy Garu and IT Minister Mr. Sridhar Babu Garu for their outstanding success at the Davos World Economic Forum. This achievement highlights the Telangana's commitment to becoming a global hub for innovation, investment and development. At Pranava Group, we are proud to contribute to Telangana's growth journey. We are committed to creating world-class infrastructure and opportunities that align with the state's vision. Once again, we applaud Chief Minister Revanth Reddy Garu and his team for achieving this remarkable milestone at Davos. అందరికన్నా ఒక అడుగు ముందుండాలి. నేటి అల్ట్రా మోడర్న్ జనరేషన్ కోరుకునే అంశం ఇది. లైఫ్ ను కింగ్ సైజ్ లో ఎంజాయ్ చేసేలా లగ్జరీ లివింగ్ ఇష్టపడుతున్నారు. లగ్జరీ లివింగ్ లో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయాలంటే అన్నింటా ది బెస్ట్ అయి ఉండాలి. మోడర్న్ జనరేషన్ ఎక్స్పెక్టేషన్స్ ను మించి హై రైజ్ లైఫ్ స్టైల్లో కొత్త స్టాండర్డ్స్ ను పరిచయం చేస్తోన్న రియాలిటీ ఆర్గనైజేషన్ పౌలమి ఎస్టేట్స్. ఐటీ డెవలప్మెంట్ కు డెస్టినేషన్ గా నిలుస్తోన్న కోకాపేటలో ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్టులను పౌలమి ఎస్టేట్స్ డెవలప్ చేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని హై ఎండ్ కమర్షియల్ వెంచర్ పౌలమి ఇన్ఫినిటీ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. కోకాపేటలో ఉన్న ఈ విశాల సాధం కార్పొరేట్ లగ్జరీని కొత్త శిఖరాలకు చేర్చేలా ఉంటుంది. ఇక ప్రస్తుతం హైదరాబాద్ లో కమర్షియల్ స్పేస్ లీజ్ మార్కెట్ రైజింగ్ లో ఉంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరగనుంది. ఇక ఇందుకు తగినట్టు ఫ్యూచర్ ట్రెండ్ కు కొత్త మార్గం చూపేలా పౌలమి సువిశాలంగా ఇన్ఫినిటీ ప్రాజెక్టును డిజైన్ చేసింది. Wishing all the viewers of Srijan Media Real City a very happy Republic Day. థ్యాంక్ యూ సో మచ్ సార్. సంక్రాంతి తర్వాత ఎలా ఉంటుంది రియల్ ఎస్టేట్ మార్కెట్ అనుకుంటున్నారు? See, generally this holiday season, November, December to January is a very slow season. మనకు ఇంకోటి ఏంటంటే సంక్రాంతి దానికి కూడా మనకు పీడి తినాలంటారు జనరల్, మంచి రోజులు కాదు వాళ్ళు తీసుకోరు. So I think post Sankranti the market in Hyderabad is definitely going to pick up. Primarily the reason being that if you look at the commercial leasing has actually picked up in the last 1 year. We are seeing each month on month there is a huge increase in leasing activity happening.
So a lot of these multinational companies are coming and leasing commercial property in Hyderabad. So definitely office space lease and in that automatically there will be a requirement for residential. So it has to be, it is a follow-up. Correct. Right? So my guess is that in the next 6 to 9 months, the market will be really good in Hyderabad. Now, already we've seen a slight increase in the last 2 to 3 months. We're seeing the difference. We're seeing more walk-ins now and sites. People are looking forward to buy. And Kokapet, Ganindi, any areas where these are the prime locations now. Everybody wants to come and live the site because most of the cities are a little congested and very dense populated there. So they're preferring these new locations. And of course, the Kotta locations, nice, lovely buildings are coming up now. Very tall buildings also coming up now. So I think that's why people want to prefer moving the site. సార్ అమెరికాలో జరిగిన ఎలక్షన్స్ ఇక్కడ మనకి ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ పడతాయా, పడితే ఎలా పడతాయి? Definitely. I think the positive news about America is Trump coming back. So there is a talk that the economy of the US economy definitely would improve with them coming back. Okay. So with that improvement of US economy, definitely the inflows into India will also be better. So that one, I think definitely that will also increase our real estate market as well, both in terms of leasing as well as the residential market. So I think that's a positive sign for the Indian market as well. The recent visit of Honorable CM Shri Revanth Reddy Garu to Davos has got us a lot of investments into Hyderabad. I think it's close to about 1,80,000 crores of investments which are going to come into the next year in the city of Hyderabad. So I think this definitely will help the real estate industry because with so much of inflow of capital coming into the city, the infrastructure would obviously develop along with that. The job opportunities will develop. Along with job opportunities, there will be requirement for commercial space, office space, retail space, and then eventually residential space as well. So I think this is a very positive for the industry, and I'm sure Hyderabad and Telangana are going to do very well in the next coming year. సో వ్యూయర్స్, సండే స్పెషల్ గా ప్రత్యేకంగా మీ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ ఉదయశ్రీ సైనింగ్ ఆఫ్ అండ్ యూ గైస్ కీప్ వాచింగ్ టీ న్యూస్. బై బై.